నిజానికి వైజాగ్ కమిషనర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు చాలామంది యాచకత్వం చేసినటువంటి వాళ్ళందరినీ అడ్రస్ తెలియక గల్లంత అయిపోయారని చెప్పి అనేకమైన స్టేట్మెంట్లు తోసివేసే విధంగా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వారందరూ కూడా మరి యాచకత్వం చేస్తున్నటువంటి వారందరినీ కూడా విశాఖపట్నము మరి కమిషనర్ గారు వెతికి పట్టుకొని వీళ్ళందరికీ కూడా ఒక గమ్యానికి నడిపిస్తున్నాడంటే ఇది ఎన్నో సంవత్సరాలు బట్టి ఇది నా కళ. నేను అనుకునేవారిని ఇలాగ పిచ్చిగా తిరిగినటువంటి వాళ్ళు, రోడ్ల మీద వదిలేసినటువంటి వారు, పిల్లల నిర్లక్ష్యం వల్ల తల్లిదండ్రులు అనేక విధాలుగా అనాథ స్థలానికి వదిలేసినటువంటి వారిని సంరక్షించే నాథుడు ఎవరైనా వస్తే బాగుండు అని ఎన్నో కళల కన్నాను, ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. విశాఖపట్నంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి మార్గదర్శకుడిగా కమిషనర్ గారు మరి వాళ్ళ యొక్క టీం వర్క్ చాలా అద్భుతంగా చేస్తున్నారండి. నిజంగా నేనైతే వారిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. దేవుడు వారిని బహుగా దీవించాలని ప్రార్థిస్తున్నాను. అలాగే ఆంధ్ర రాష్ట్రం అంతా, భారతదేశం అంతా కూడా ఒక్కడు కూడా అడుక్కునే విధంగా ఉండకూడదని, భారతదేశం అభివృద్ధి చెందిందని ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా వారి కొరకు ప్రార్థిద్దాం. ఇంకా అటువంటి ఆ మంచి మనసు ఉన్నటువంటి కమిషనర్ గారు, అటువంటి పోలీసు శాఖ దేవుడు మనకి ఇంకా ఇవ్వాలి. అటువంటి హృదయాల్ని ఈ భూమి మీద ఇంకా వాళ్ళు చిరకాలము దీర్ఘాయుష్యవంతులు ఉన్నట్లుగా మనం అందరం ప్రార్థించాలి. నిజానికి ఈ పోలీసు శాఖకు, ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి కమిషనర్ గారికి, వాళ్ళ టీంకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక.